నేను చేసిన పొరపాటు మీలో ఎవరు చేయకూడదు అండి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అమ్మవారి శక్తిపీఠాల్లో అత్యంత విలువగల అత్యంత మహత్యం గల శక్తిపీఠం అండి. అస్సాంలో ఉంది, గౌహతిలో కామాఖ్యాదేవి టెంపుల్. కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని దందేవి జగన్మాత యోనిముద్ర నమోస్తుతే అనే మంత్రం జపిస్తూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేయండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందండి. ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉందండి. దీన్ని అక్టోబర్ నుంచి మార్చ్ ఈ మంత్స్ మధ్యలో వెళ్తే చాలా బాగుంటుందండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నాకేం తెలియదండి. అమ్మవారి గుడి పక్కన ఎడమ చేతి వైపు టికెట్లు ఇస్తారు. 3 గంటల నుంచి ఇస్తారండి. రోజుకు 100 టికెట్లు మాత్రమే ఇస్తారు. అది నాకు తెలియదండి. దానివల్ల నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోలేకపోయాను. కావున ఎంతో దూరం నుంచి అమ్మవారి దర్శనం కోసం వెళ్తుంటాం. మనకు తెలియకుండా చిన్న పొరపాట్ల వల్ల కొన్నిసార్లు దర్శనం చేసుకోలేకపోతాం. అందుకోసం మీ అందరికీ చెప్తున్నానండి. అమ్మవారి గుడికి ఎడమ చేతి వైపున రోజుకు 100 టికెట్లు మాత్రమే ఇస్తారండి. అమ్మవారి గర్భగుడి దర్శనం కోసం అమ్మవారి గర్భగుడి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరికీ చెప్తున్నానండి. దీంట్లో ఈ టెంపుల్ దగ్గర జరిగే అంబుబాజీ మేళా జూన్ 22 నుంచి 26 వరకు జరుగుతుందండి. అక్కడ ఈ ఉత్సవం జరిగిన తర్వాత అమ్మవారి వస్త్రం ఇస్తారండి. అది మనం ఇంట్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి అంత పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుందండి. దాంతోపాటుగా తాంత్రిక శక్తి అనేది ఈ టెంపుల్ దగ్గర చాలా చూశానండి నేను. మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తాంత్రిక విద్యల ద్వారా మనం పూజలు కానీ చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే అమ్మవారి దశమహావిద్యలుగా భావించే కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమల అనే అమ్మవారి దశమహావిద్యలండి. ఈ దశమహావిద్యలు ఎక్కువగా ఇక్కడ చేస్తుంటారు. కాబట్టి అందరూ ఈ దర్శనాన్ని